మీ చేతులుగా మీరు బీటెక్ నాశనం చేసుకోవాలనుకుంటే ఈ 10 స్కిల్స్ అస్సలు నేర్చుకోకండి. హలో గైస్, మీరు ఈ ఇయర్ బీటెక్ జాయిన్ అవుతున్నారు. కాలేజ్కి వెళ్ళాక స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? సో అలా అయితే మీరు చాలా ఆపర్చునిటీస్ అనేవి మిస్ అవుతారు. ఈ వీడియోలో బీటెక్ జాయిన్ అవ్వకముందే మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన 10 స్కిల్స్ని నేను చెప్తాను. స్కిల్ 1, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరం లేదు, జస్ట్ బేసిక్ స్పీకింగ్, కాన్ఫిడెన్స్ అండ్ లిజనింగ్ ఉంటే చాలు. ఎందుకంటే ఇవి మీకు ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూస్ అండ్ గ్రూప్ డిస్కషన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. స్కిల్ నెంబర్ 2, టైపింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోండి. మినిమం 40 words per minute టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు కోడింగ్, అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నిటికీ టైపింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ మీరు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. స్కిల్ నెంబర్ 3, మీరు సి లేదా పైథాన్ బేసిక్స్ నేర్చుకోండి. పర్ఫెక్ట్గా అక్కర్లేదు, జస్ట్ బేసిక్స్. అంటే లూప్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్ మీకు ఐడియా ఉంటే పర్లేదు. అండ్ యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ అయితే ఉన్నాయి. మీరు బేసిక్స్ నేర్చుకోండి, ఎందుకంటే మీకు కాలేజ్ స్టార్టింగ్లోనే పైథాన్ లేదా సి నేర్పిస్తారు. ఏదైనా ఆల్గోరిథమ్స్ని అర్థం చేసుకోవడం ఈజీగా అవుతుంది అండ్ టీచర్స్ చెప్పేది కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా యూజ్ అవుతుంది. స్కిల్ నెంబర్ 4, ChatGPT, Gemini AI ఇలాంటి టూల్స్ని స్మార్ట్గా యూజ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మీకు అసైన్మెంట్స్, కోడింగ్ డౌట్స్, లెర్నింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తాయి. స్కిల్ నెంబర్ 5, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఏమేమి ఉంటాయి? మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇవన్నీ మీ అసైన్మెంట్స్, ప్రెజెంటేషన్కి యూజ్ అవుతాయి. ప్రతి ప్రెజెంటేషన్కి మీకు పవర్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది అండ్ అసైన్మెంట్స్కి కొన్ని కాలేజెస్లో వర్డ్లో ఇస్తారు. స్కిల్ నెంబర్ 6, గిట్హబ్ అకౌంట్ని క్రియేట్ చేయడం. గిట్హబ్ అకౌంట్ అంటే మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్, మీ పోర్ట్ఫోలియో అన్ని గిట్హబ్ అకౌంట్లో అప్లోడ్ చేయడం. మీకు గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలాగో తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో నేను అదే చేస్తాను. స్కిల్ నెంబర్ 7, లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మెయింటైన్ చేయండి. ఈ లింక్డ్ఇన్ ఎందుకు యూజ్ చేయాలంటే ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి కావాల్సిన సోషల్ మీడియా. సో ఇందులో ప్రొఫెషనల్స్, సీనియర్స్, రిక్రూటర్స్ అందరినీ ఫాలో అవ్వండి, ఎందుకంటే మీకు ఈ ఫ్యూచర్లో ఇంటర్న్షిప్స్ని ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్కిల్ నెంబర్ 8, ప్రాబ్లమ్ సాల్వింగ్. డైలీ మీరు ఒక 20-30 లేదా మినిమం 10 ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, లేదా లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ అయినా పర్వాలేదు. దీనికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, LeetCode అండ్ HackerRank. ఇందులో ఏంటంటే బేసిక్, ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. స్కిల్ నెంబర్ 9, ఇది స్కిల్ కాదు బట్ కంపల్సరీగా ఉండాలి, టైం మేనేజ్మెంట్. కాలేజ్కి, మీ స్టడీస్కి, మీ అకాడమిక్స్కి అండ్ మీ పర్సనల్ లైఫ్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి అండ్ ఏమైనా కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడానికి టైం కేటాయించాలి. స్కిల్ నెంబర్ 10, కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్. సీనియర్స్తో మాట్లాడండి, గ్రూప్స్లో జాయిన్ అవ్వండి అండ్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వండి. ఎందుకంటే వేరే సీనియర్స్ అండ్ ప్రొఫెసర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్కి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, మన వీడియోని లైక్ చేసి, బీటెక్ జాయిన్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.